ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములను పద్యాలు చేసుకుందాం. సాయిరామ్. ముందుగా 489 వచనం. అన్ని ఇట్లు శమీక మహామునీంద్రుడు కమ్మరింప శక్తి లేని కొడుకు చేసిన పాపంబునకు సంతాపంబు నుండి తన శిష్యులకు మునికుమారం పిలిచి ఏతద్వృత్తాంతమంతయు రాజునికి రింగించి రమ్మని పంచే. అంతా ఆ అభిమన్యుపుత్రుడు శమీకముని శిష్యుని వలన శాపవృత్తాంతంబు విని కామ క్రోధాది విషయాసక్తుండగు తనకు తక్ష విషాగ్ని విరక్తి బీజంబవు అనుచు కరి నగరంబునకు అని ఏకాంతంబున భావము అని ఈ విధంగా శమీకముని కుమారుడు చేసినటువంటి తిరుగులేని శాపరూపమైన పాపానికి సంతాపం చెందాడు. వెంటనే తన శిష్యుడైన ఒక మునిపుత్రుడిని పిలిచి ఈ వృత్తాంతమంతా మహారాజు చెప్పిరమ్మని పంపించాడు. అభిమన్యుపుత్రుడైన పరిషత్తు శమీకముని శిష్యుని వలన శృంగిపెట్టిన శాపవృత్తాంతం విన్నాడు. కామ క్రోధాది సంసార విషయాల్లో మునిగి తేలుతున్న తనకు తక్షకుని విషాగ్ని కీలాజాలము వైరాగ్యానికి మూలమవుతుందని విచారిస్తూ హస్తినాపురికి చేరి ఏకాంతంగా తనలో ఇలా అనుకుంటున్నాడు. 490 పద్యం. ఏటికి వేటపోయితి ఏటికి వేటపోయితి మునీంద్రుడు గాఢ సమాధి ఉండగా ఏటికి తద్భుజాగ్రమున వేసితి సర్పశవంబు తెచ్చి నేటికి పాప సాహసములి క్రియ చేసితి దైవయోగమున్ ఘటగరాదు వేగిరమ తజముకీడు జనించు ఘోరమై. ఏమిటి ఇందుల కిన్ కు వేటన్ వేట కొరకు ఓయితిన్ వెళ్ళి తిని ముని మునులలో ఇంద్రుడు శ్రేష్టమైన వాడు గాఢమైన సమాధిన్ సమాధిలో ఉండగా ఏటి ఇందుల కిన్ కు తత్ అతని భుజము అగ్రమునన్ పైన వేసి తిని సర్ప పాము యొక్క శవమును తీసుకొని వచ్చి నేడు ఈవేళ ఏటి ఎందువల కిన్ కు పాపముతో కూడిన సాహసములు తెగువలు ఈ క్రియన్ ఈ విధముగా చేసి తిని దైవము వలన యోగమున్ కూడునది లేదా కలుగునది దాటుటకు తరించుటకు రాదు వీలు కాదు. వేగిరమ శీఘ్రమే తథ్యము తప్పక కీడు అశుభము జనించు కలుగును ఘోరము భయంకరము అయ్యి భావము. నేను వేట కోసమని అరణ్యానికి ఎందుకు వెళ్ళాను? ఆ మహాముని నిశ్చల ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు ఒక మృత సర్పాన్ని కొని వచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను? ఈ విధమైనటువంటి పాపకార్యాలు ఎందుకు చేశాను? దైవ సంకల్పాన్ని ఎవరు అతిక్రమించలేరు, తప్పదు, ఘోరమైన కీడు జరిగి తీరుతుంది. 491 పద్యం. పాము విషాగ్ని కీలలన్ ప్రాణములేగిన ఎగుగాక ఈ భూమియు రాజ్యభోగములు పోయిన ఇప్పుడు పోవుగాక సౌదామని బోలు జీవనము తథ్యముగా తలపోసి ఇంకా ఏమని మారు తిట్టుదు మునీంద్ర కుమారుకున్ దుర్నివారకున్. పాము యొక్క విషపు అగ్ని కీలలను మంటల వలన ప్రాణములు ఏగినన్ పోయినచో ఏగున్ పోవును కాక ఈ భూమియున్ ఆస్తియును రాజ్యము వలని భోగములను పోయినచో ఇప్పుడే పోవును కాక సౌదామనిన్ మెరుపుతీగా పోలున్ వంటిదైన జీవితము తథ్యముగాన్ సత్యమైనదిగా తలపోసి అనుకొని ఇంకా నేను ఏమి అని మారున్ ఎదురు తిట్టుదును మునులలో
ఇంద్ర శ్రేష్ఠుని, కుమారు కొడుకు, కును దుర్నివార నివారించుటకు కష్టమైన వాని, కి భావము భీకరమైన తక్షకుని విషాగ్ని జ్వాలలకు ప్రాణాలు పోతే పోని, ఈ సామ్రాజ్యము భోగభాగ్యాలు లేకపోని, విద్యులత వంటి బ్రతుకు శాశ్వతమని భావించి దుర్నివారుడైన ఆ మునికుమారుణ్ణి నేను తిరిగి ఏమని శపించేది? సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.